చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన ఆహారాలు. మలబద్ధకం అనేది ఒక సాధారణ జీర్ణ సమస్య. మలం విసర్జించడంలో ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు గట్టిగా లేదా పొడి మలం అరుదుగా ప్రేగుల కదలికల ద్వారా సంభవిస్తూ ఉంటుంది. పెద్ద పేగు ద్వారా వ్యర్థాల కదలిక తగ్గడానికి దారితీసే జీర్ణ వ్యవస్థ సరిగా పనితీరు లేనప్పుడు ఇది సంభవిస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా చలికాలంలో మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ మలబద్ధకాన్ని అధిగమించడంలో సహాయపడే ఆహారాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మలాన్ని ఎక్కువగా చేస్తాయి. సాధారణంగా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తాయి. మలాన్ని మృదువుగా చేస్తాయి. సులభంగా బయటకు వచ్చేలా చేస్తాయి. శీతాకాలంలో కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే శరీరం వెచ్చగా ఉండడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. తద్వారా జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. మలబద్ధక ప్రమాదాన్ని పెంచుతుంది. ఉదాహరణకు తృణధాన్యాలు, చిక్కుళ్ళు, పళ్ళు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా అవిసె గింజలు. అవిసె గింజల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు అందిస్తాయి. మలబద్ధకాన్ని నివారించడం ద్వారా ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. చలికాలంలో అవిసె గింజలను తీసుకోవడం వల్ల చల్లని ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ చియా విత్తనాలు. చియా విత్తనాలు అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి. వీటిని గ్రహించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. తద్వారా మలాన్ని మృదువుగా చేస్తాయి. మల బద్ధకాన్ని నివారిస్తాయి. మీ శీతాకాలపు ఆహారంలో చియా గింజలు చేర్చుకోవడం ద్వారా ప్రేగు కదలికలకు క్రమబద్ధంగా ఉండేందుకు సహాయపడుతుంది. అల్లం. మలబద్ధకంతో సహా జీర్ణ సమస్యలకు అల్లం సహజ నివారణ చెప్పొచ్చు. పేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పేగు కండరాలను సడలిస్తుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది. చలికాలంలో అల్లం తీసుకోవడం వల్ల చల్లటి వాతావరణం వల్ల జీర్ణ వ్యవస్థలో ఏదైనా మందగమనాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వెచ్చని ద్రవాలు, హెర్బల్ టీలు. నిమ్మకాయ లేదా తేనెతో కూడిన వెచ్చని నీరు, కూరగాయల సూప్ వంటి వెచ్చని ద్రవాలను తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వెచ్చని ద్రవాలు ప్రేగులకు ప్రేరేపిస్తాయి. మలాన్ని మృదువుగా చేయడంలో సహాయపడతాయి. తద్వారా మలం సులభంగా పాస్ అవుతుంది. నెక్స్ట్ పెరుగు. పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహించే బ్యాక్టీరియాని పెంచుకోవచ్చు. తద్వారా జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి. ప్రేగు కదలికలను నియంత్రిస్తాయి. మీ శీతాకాలపు ఆహారంలో పెరుగును తప్పనిసరిగా చేర్చుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. అత్తి పండ్లు, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి ఎండిన పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సహజ చక్కెరలను కూడా కలిగి ఉంటాయి. ఇవి తేలికపాటి ద్రవాన్ని కలిగి ఉంటాయి. మలాన్ని మృదుగా చేయడంలో అద్భుతంగా సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా తీసుకోండి. ఇక ఫైనల్ వన్ వచ్చేసి ఆకుకూరలు. బచ్చలి కూర, స్విస్ చాట్ వంటి ఆకుకూరల్లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఆకుకూరల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది. మెగ్నీషియం ప్రేగుల్లో కండరాల సంకోచాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. మీ శీతాకాలపు ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు చేర్చుకోవడం ద్వారా మలబద్ధక సమస్యను నివారించుకోవచ్చు.